స్టార్టింగ్ బ్లాక్స్ మీద 400 మీటర్స్ ఫైనల్స్ ఆల్ ఇండియా విమెన్స్ నేషనల్స్ స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుంటాం యాక్చువల్గా అథ్లెట్స్ రన్స్కి. ఆన్ యూ మార్క్స్ సెట్ గో అని అనేటప్పటికీ ఇలా అనేటప్పటికి ఇందులోంచి ఒక సౌండ్. నేను కూడా ప్యూర్ వెజిటేరియన్, ఈవెన్ ఎగ్ కూడా నాకు అలవాట్లేదు అప్పుడు. ఇప్పుడు ఇంకా ఎగ్ అనేది తింటున్నాను. వచ్చింది 400 మీటర్స్ కంప్లీట్ అప్పటికి చెయ్యి ఇంత లావు వాచిపోయాను. ఆయన డాక్టర్ విద్యాసాగర్ గారు కామినేని హాస్పిటల్ అప్పట్లో. ఆయన చూసి ఇది నువ్వు ఏం చేసినా సెట్ అవ్వదు, ఆర్థోస్కోప్ ఆపరేషన్, ఫస్ట్ ఆర్థోస్కోప్ ఆపరేషన్ ఇన్ కామినేని హాస్పిటల్. డాక్టర్ విద్యాసాగర్ గారు నా చేతికి సర్జరీ చేశారు. అప్పుడు నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చూడమ్మా ఇందులోంచి 3 నీడిల్స్ పంపిస్తాం, ఓకే అంటే ఇది ఇందులోంచి ఇది బయటకు వచ్చింది, ఈ చిప్పలోంచి ఇది బయటకు వచ్చింది, దీన్ని టోటలీ డిస్లోకేట్ అయిపోయింది, పక్క వచ్చింది, దీన్ని ఇక్కడ పెట్టి చుట్టూ కుట్లు వేయాలి, ఇక్కడి నుంచి పంపించడం మా చేతుల్లో ఉంటుంది, అటు నుంచి రావడం మా చేతుల్లో ఉండదు, షోల్డర్ బ్యాక్ సైడ్ నుంచి. సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఒకటే హోల్, బ్యాక్ సైడ్ 3 హోల్స్ ఉంటాయి, అది వేరే వేరే ప్లేస్ నుంచి బయటకు వస్తుంది అనమాట నీడిల్. సో అలా ఇలా పెట్టి స్టిచెస్ వేసిన రోజున చెప్పారు ఏంటంటే, నువ్వు ఎక్కువ మూమెంట్ ఇస్తే కుట్లు లూజ్ అయిపోతాయి, అస్సలు మూమెంట్ అయిపోతే టైట్ అయిపోయి హ్యాండ్ కూడా మూమెంట్ చేయలేవు, ఫ్రీజ్ అయిపోతుంది, ఎక్సర్సైజ్ చేయకూడదు, బరువులు ఎత్తకూడదు అని అంటే నేను 3 రోజులు కరెక్ట్గా హాస్పిటల్లో ఉంచారు. 4వ రోజు ఇంటికి వచ్చి ఆవిడ పనమ్మాయి లేదు, అప్పటికే నాకు పెళ్ళై ఉంది, చీపిరి పట్టుకుని నీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టా, ఇలా పెట్టి మొదలుపెట్టా, గిన్నెలు తవ్వడం మొదలుపెట్టా, బట్టలు ఉతిక అన్నీ చేశాను. కానీ ఒక 5 years పెయిన్ ఉండింది. ఏంటి, ఈ బైసెప్ దగ్గర ఫుల్ బ్లౌజ్ వేస్తే నాకు చాలా పెయిన్ ఉండేది, ఇక్కడికి వేసేదాన్ని బ్లౌజులు స్టార్టింగ్ అంతా. దాని తర్వాత ఎందుకుంది అసలు బైసెప్ స్ట్రాంగ్ చేద్దాం అని చెప్పి మళ్ళీ దానికి స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళి నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెయిన్. ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడ చెప్పలేదు యాక్చువల్లీ. అంటే ఇది ఇంటర్వ్యూలా కాకుండా ఒక కాన్వర్జేషన్లా జనరల్గా ఉంటే మీకు తెలియదు ఏం లేదు. అంటే ఒక మూమెంట్ని మన జీవితంలో ఒక మూమెంట్ అవతల వాళ్ళ జీవితాల్లో చూసినప్పుడు ఒక సంతోషం వేస్తుంది. ఏంటంటే ఎస్ మనం కూడా ఇంతే కష్టపడ్డాము, లేదా తనకు కూడా నాలానే కష్టపడింది, మీకన్నా పెద్దదాన్ని కాబట్టి. సో అది అనుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్లో అలా నిజాలు బయటకు వస్తూ ఉంటాయి అనమాట. టఫ్ మూమెంట్ ని మనం ఎట్లా ఫేస్ చేస్తున్నాం రియల్లీ మ్యాటర్స్ రియల్లీ మ్యాటర్స్ అబ్సల్యూట్లీ. అది స్పోర్ట్స్ మెన్ లైక్ టైంలో యూజువల్లీ ఎవరు ఉండరు, అది రియల్ గా చుట్టూ మనుషులు ఉన్నా అది ఎలోన్ జర్నీనే. మనం ఎట్లా ఫీల్ అవుతున్నామో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ మనం ఎంత సఫర్ అవుతున్నాము, ఫేస్ మీద స్మైల్ ఉంటే అయిపోదు, లైక్ ఎట్లా ఫీల్ అవుతున్నాము. కెమెరా ముందే స్మైల్స్, వెనకట్లే ఉంది ఎవరికి తెలియదు యాక్చువల్లీ. కానీ ఇప్పుడు రూరల్ పిల్లలకి కూడా ఇలా ట్రైన్ చేయడం మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? చాలా హ్యాపీనెస్. వాళ్ళు వచ్చి నేను చేయగలుగుతాను అనడం, నేను జాబ్ చేస్తాను, నేను సంపాదిస్తానని చెప్పడం చిన్న మాట కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి ఉంటారు, 10th కాగానే పెళ్ళి, ఇంటర్ కాగానే పెళ్ళి. అట్లాంటిది నేను ఇంటర్ కాగానే నేను కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకుంటాను, నేను నేషనల్ ఆడొచ్చు అక్క అని ఇలాగా లైక్ ఇలా అడుగుతారు కదా, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఏదో చిన్న స్పార్కిల్ వేసాను కదా. అండ్ సేమ్ థింగ్ నేను హర్యానాకి వెళ్ళి ఉండే ట్రైనింగ్ కోసం. అక్కడ యూజువల్లీ నేను నా రూమ్ ఎవరితో షేర్ చేసుకోను, నాకు సింగిల్గా ఉండడం అది అడిక్షన్ టైప్. సో అక్కడ ఆప్షన్ లేకపోతే ఒక అమ్మాయితో నేను రూమ్ షేరింగ్లో. అమ్మాయికి హ్యాండ్ లేదు, షాక్ వల్ల హ్యాండ్, తను ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, తను మాస్టర్స్ చదువుతూ అండ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది. తను ఫస్ట్లో మాట్లాడలేదు మేము, తర్వాత కొన్ని డేస్కి చూసాను తనతో పాటు జర్నీలో. తను నాలాగే జిద్ది, ఎవరి తాతకు వినదు, పేరెంట్స్ కానివ్వండి ఎక్కడ తను గివప్ ఇవ్వదు. ఆ మైండ్ సెట్ ఎట్లా స్ట్రాంగ్ ఉందంటే నా యంగర్ వెర్షన్ తను. చూసాక నన్ను యూపీఎస్సీ కన్నా నెక్స్ట్ లెవెల్వి, యూపీఎస్సీ చాలా చిన్న డ్రీమ్ నీకు అంటే. తను ఇప్పుడు స్పోర్ట్స్లో 3 డిఫరెంట్ స్పోర్ట్స్లో ఒక హ్యాండ్తో స్విమ్ చేస్తుంది, తను షూటింగ్ చేస్తుంది, టైక్వాండో ప్లేయర్, ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. మొన్న రీసెంట్లీ వచ్చింది, లైక్ మన తెలంగాణలో ఏం ఫెసిలిటీస్ లేకుండానే స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పెట్టారు పారా అథ్లెట్స్కి. ఊరికి చెప్తారు మేము అథ్లెట్స్కి ఇది చేసేసాం అది చేసాం, ఏం చేయరు ఆయన. గ్రౌండ్ లెవెల్లో ఏం చేశారు అంటే మాట్లాడితే కోపాలు వస్తాయి, అంటే బేసిక్ గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ ఎవరికి ఉండదు, చెప్తే వినే అంత సీన్లు ఉండవు, మళ్ళీ ఈగోస్ వాళ్ళకి. సో కాకపోతే వాళ్ళు చాలా స్ట్రగుల్ అయింది చూసాను నేను. సేమ్ అథ్లెట్స్తో వెళ్ళి టైం స్పెండ్ చేయడం వల్ల ఆ రోజు పిఎంఓ ఆఫీస్కి ఏమన్నా మెయిల్ పెట్టకపోయారా ఎప్పుడన్నా ట్రై చేయాలన్నా? నేను డైరెక్ట్లీ కాంటాక్ట్ అయ్యాను. లైక్ రీసెంట్లీ నాకు వీసా టీమ్ ఇండియాలో నాకు ఒక్కదానికి రావడానికి పిఎంఓ ఆఫీస్ రీజన్. సో లైఫ్కి థ్రెట్ ఉండే సెర్బియా వెళ్ళడం, కానీ నేను రిస్క్ చేశాను. లైక్ డూ ఆర్ డై, ఎవ్రీ టైం నాకు అదే మైండ్ సెట్ ఉంటుంది. డూ ఆర్ డై కూడా కాదు, డూ ఇట్ నో డై లాటర్ అనుకుంటా.
సో ఉన్నా పోయినా పర్వాలేదని చెప్తే శాంక్షన్ అయింది నాకు. సో అట్లాగా. అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్‌కి మీ సపోర్ట్ మాకివ్వండి అని ఎప్పుడన్నా అడిగారా? సీఎంని మీట్ అయినప్పుడు అన్నాను. సార్, ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ పర్సన్‌ని ఇన్ని స్పోర్ట్స్‌లో ఇన్ని అచీవ్‌మెంట్స్ ఉన్నాయంటే, మేము స్పోర్ట్స్ పాలిసీ తీసుకొస్తున్నామని చెప్పారాయన. ఎవరాయన చెప్పారు? సీఎం రేవంత్ రెడ్డి గారు. అచ్చా! ఆయననా? ఇప్పుడున్న సీఎం గారితోనే కలిసారు. లైక్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో మేబీ. ఓకే. నేను అలా అనుకోట్లా. ఈయన గవర్నమెంట్‌కి ముందు ఏమన్నా మీరు కలిసారేమో అని నాకు డౌటొచ్చింది. లేదు. వాళ్ళు అస్సలే ఛాన్స్ ఇవ్వలేదు. అది డిఫరెంట్ స్టోరీ మళ్ళీ. కనీసం వీళ్ళు కలిసారు. కలిసే అవకాశాన్నిచ్చారు. కానీ ఈ సందర్భంగా అంటే 2 విషయాలు. గవర్నమెంట్‌కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్పెషల్లీ యాస్ ఎ స్పోర్ట్స్‌మెన్‌గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒకటి. రెండోది గవర్నమెంట్ జాబ్స్‌కి ఏమైనా ట్రై చేసారా? మీకు ఇంట్రెస్ట్ లేదా? నేను యూపీఎస్సీ రాసాను. అంటే లైక్ లాంగ్ ఎగో నేను గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేశాను. లైక్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ట్రైనింగ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేదాన్ని. క్రాక్ చేశాను జాబ్స్. కాకపోతే ఇప్పుడు బ్యాంక్ జాబ్ క్రాక్ చేసినప్పుడు ఎళ్లి బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడిన. సార్ ఎట్లా ఉంటది జాబు అనంటే, "నువ్వు ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే మాత్రం జాబ్‌కి రాకు. డబ్బులుంటాయి. కానీ నీకు చేయడానికి ఏడ టైం ఉండదు ఇక లైఫ్‌లో. ఇదే లైఫ్ అనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వు." ఇంట్లోనే ఆడుకోవాలి. ఇంకే అవకాశం దొరకదు. ఓన్లీ సో డిపార్ట్‌మెంట్. నాకు అర్థమైంది. ఇదంతా నాకు వర్కౌట్ కాదు. అంటే టాపర్ ఉండడం వల్ల నాకు ఈజీ అయిపోయేది. ఏ ఎగ్జామ్ అయినా చాలా ఈజీగా క్రాక్ అయితుండే. అండ్ ఆహ్, గవర్నమెంట్ జాబ్స్‌కి నేను యాక్చువల్లీ ఒకటి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది ఏందంటే ఆర్మీకి ఇంట్రెస్ట్ ఉండే. అక్కడ ఆర్మీది సెలక్షన్స్‌ది అప్పుడు నేను ఎవరైతే సెలెక్టర్ ఉంటాడు కదా! ఆయనతో మాట్లాడితే ఆయన డిఫరెంట్‌గా మాట్లాడాడు నాకు. నాకు నచ్చలేదు. సో, చెత్త జాబ్ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని అట్లా వదిలేసినా నేను. ఎందుకు ఏమన్నారు ఎగ్జాక్ట్‌గా? స్పెండ్ ఎ నైట్ విత్ మీ అంట. ఆర్మీ అయినా అసలు వాడు? మేడం ఆర్మీ అంటే రియల్‌గా అట్లా ఉంటారు అని అనుకోకండి. అంటే అంటే మినిమమ్ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఉంటాయి కదా! ఏముండవు. అదే. అంటే చూడ్డానికి కనిపించే ఆర్మీ వేరు. రియాలిటీ రియాలిటీ ఉన్న మనుషులు. అండ్ నేను మాట్లాడితే ఇట్ ఈస్ ఎవ్రీవేర్. నేను చాలా అగైనెస్ట్ అయిపోతా. మొత్తం ఇండియన్స్‌కి నేను అగైనెస్ట్‌గా కనిపిస్తా ఎక్కువ మాట్లాడితే. ఐ నో. ఐ సో, అండర్‌స్టాండ్. కాకపోతే చాలా ఇబ్బంది. ఇప్పుడు ఒక 400 ప్రపోజల్స్ వచ్చినాయంటే 300 ఆర్మీ నుంచే వస్తాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అస్సలే మాట్లాడకపోవడం చాలా బెటర్ అవును. వాళ్ళ గురించి. అవును. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తది, చేయది నాకు తెలీదు మేడం యూజువల్లీ. ఏదో చేస్తది అనుకోనైతే రాలేదు. నేను స్ట్రాంగ్ అవ్వాలి, నేనేదో సాధించాలి, ఇట్లా ఫ్లాగ్ ఎత్తాలి, ఇట్లా మెడల్ పట్టుకోవాలి. అంతతోనే స్టార్ట్ అయినా. ఈ రీసెంట్‌గా 5 ఇయర్స్ బ్యాక్ తెలిసింది ఇట్లా అచీవ్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తదని. అంతకుముందు స్టార్ట్ చేసినప్పుడు గూడా అంత తెలివి లేదు. ఎగ్జాక్ట్‌గా ఓకే. ఇప్పుడు అచీవ్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. కమింగ్ డేస్‌లో కూడా చేస్తారు. ఈ సందర్భంగా గవర్నమెంట్‌కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇంత అచీవ్ చేస్తున్నా, నాకు వేరే స్టేట్స్, వేరే కంట్రీస్ నాకు అప్రిషియేట్ చేస్తున్నాయి. మీరేం చేస్తున్నారు? ఏం చేస్తలేరు. ఉట్టిగా మాట్లాడితే అయిపోదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఆర్ నాట్ ఒలింపిక్ స్పోర్ట్స్. అట్లా అని మేము తెచ్చిన మెడల్ ఇండియాకి వాల్యూ తేలేదు, పెంచలేదని కాదు. మీకు అది బేసిక్ ఎట్లా హానర్ చేయాలి మీకు తెలవకుంటే దానికి ఎవరేం చేయలేరు. సో, దట్స్ అప్ టు దెమ్. నేను నా సైడ్ నుంచయితే నా స్టేట్‌కి, నా కంట్రీకి నేనేమి తక్కువ చేయలేదు. ఐ నో. మీ మీ సైడ్ నుంచి ఎవ్రీ టైమ్ తక్కువే ఉంది. మీరు ఏమి చేస్తలేరు. సో, నేనేమి ఎక్స్‌పెక్ట్ చేస్తలే. వాళ్ళకి ఎంత విజ్ఞత ఉంటే అంతకే వదిలేయాలి ప్రతీదీ. అడగడం అవసరం లేదు. నీకు తెలవాలి. ఇప్పుడు ఎట్లాంటి పర్సన్‌ను ఎట్లా ట్రీట్ చేయాలి బేసిక్ తెలిసి ఉండాలి అంతే. ఓకే. ఇప్పుడు ఓపిక ఉంది. ఇవన్నీ చేస్తున్నారు. ఒక 45, 50 తర్వాత ఇంత ఓపిక ఉండదు కదా! అప్పుడు లైవ్లీహుడ్ ఎలాగా నెలదించారా? అది నేను కాస్ట్ ప్లాన్ వేసుకున్నాను కదా మేడం. సో, బేసిక్ కొంచెం సేవింగ్స్ చేసుకొని లైక్ నార్మల్ లైఫ్, సాధు సంత్ టైప్ లైఫ్ అని అనుకున్నా. బట్ ఇప్పుడు ఎట్లా అంటే వరల్డ్ ఛాంపియన్స్‌ని తయారు చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఫ్రీ ట్రైనింగ్ చేయకున్నా నాకు ప పే వస్తది బేసిక్. సో, అట్లైనా బతికేయొచ్చు. బతకాలనుకుంటే హ్యాపీగా డిగ్నిటీతో సింపుల్ లైఫ్ బతకడానికి పెద్ద కష్టం కాదు. ఆ లగ్జరీస్ చూస్తాం కదా! అప్పుడే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే నీకు ఇంత ల్యాండ్ ఇస్తాం దానికి నువ్వేం చేస్తావు? హ్మ్. నీకు ఇన్ని క్రోర్స్ ఇస్తాం దానికి నువ్వు ఏం చేస్తావు? మీకు ఈ కార్ ఇస్తాం మీరేం చేస్తారు? ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ నాతోని అయ్యే పనులు కావు. I know. నేను ఇద్దరు లైక్ మైండెడ్ ఇట్లనే పీపుల్ ఉంటా. గురించి మాట్లాడుతున్నట్టుంది నాకైతే. దట్స్ సో నైస్. అవును. నేను ఇట్లనే బతుకుదామని డిసైడ్ అయినా. ట్రూ. నీకెంత అవకాతుంది నువ్వు అంతే. నీ వల్ల అయితే చెయ్యి సక్కగా. లేకుంటే అవసరం లేదు. నాకు అవసరం లేదు అట్లాంటివన్నీ.
సో అబ్సల్యూట్లీ. అంటే నేను ప్రీవియస్ వీడియో ఒకటి చూసాను. అందులో మీకు లెంగ్తీ హెయిరే ఉంది యాక్చువల్లీ. అంటే ఎనీ రీజన్ టు కట్ ద హెయిర్ యాక్చువల్లీ? యాక్చువల్లీ నాకు ఒకే మంత్లో నాకు 2 ఇంటర్నేషనల్స్ ఉండే. టర్కీ అండ్ ఇంగ్లాండ్ ఉండే. నాకు మేనేజ్ అవుతలేదు. మార్నింగ్, ఈవినింగ్ ట్రైనింగ్స్ చాలా చాలా హెవీ అయిపోయింది. అండ్ హెయిర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ నైట్ హెయిర్ వాష్ చేస్తాను నేను మార్నింగ్ ట్రైనింగ్ తర్వాత. డైలీ 4 టైమ్స్ స్నానం, 2 టైమ్స్ హెయిర్ వాష్. సో, ఇదంతా అయ్యేటట్లేదు అని చెప్పేసి కట్ చేసేసాను. ఎంత కంఫర్ట్‌గా ఉంది అంటే షార్ట్ హెయిర్‌లో లైఫ్. ఇలా వాటర్ ఏస్తే ఇలా హెయిర్ వాష్ అయిపోతుంది. అండ్ చాలా టైమ్ సేవ్ అయితుంది. అండ్ బావుంది ఇలాగా. కరెక్ట్. కానీ అమ్మాయి అనేటప్పటికీ సొసైటీలో ఏంటంటే సౌమ్యంగా ఉండాలి, చెప్పిన పని చేయాలి, మా మాట జవదాటకూడదు, కాస్త నమ్రతతో ఉండాలి. నాకేం అమ్మాయి క్వాలిటీస్ లేవు మేడం. పోనీ వదిలేయండి టాపిక్. సంబంధం లేని క్వెషన్. ఎట్లా అంటే ఔట్ ఆఫ్ సిలబస్ అంటారు కదా! అది అయింది ఇప్పుడు ఇది. అదే ఇలా ఉంటే యాక్సెప్ట్ చేయడం ఎంత కష్టం తెలుసా? ఇప్పుడు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయాల్సింది? లైక్ ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకేం పోయేది. నేను సొసైటీలో మార్పు కోసం కోరుకుంటున్నా. ఇలా వాళ్ళు ఉన్నా యాక్సెప్ట్ మారరు. చెయ్యాలి అని ఆశిస్తున్నా. మనుషులు మారరు. వాళ్ళకి ఉమెన్ ఎంపవర్డ్ ఉమెన్ నచ్చరు. జస్ట్ చూడ్డానికి ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు. వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరన్నా ప్రౌడ్ ఆఫ్ యూ అయ్యే పని చేస్తే రానియరు. లైక్ ఉట్టిగా ఇప్పుడు ఇప్పుడు మా నాన్న కూడా, మా పేరెంట్స్ కూడా ఈరోజు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇనీషియల్ డేస్‌లో లైక్ ఎవ్రీ గర్ల్‌ది సిట్యుయేషన్. ఇప్పుడు చాలామంది అథ్లెట్స్‌ది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తే వచ్చిన అమ్మాయిలుంటారు. యూజువల్లీ ఇంత రిస్క్ చేసి అంతా ఎవరు ఉండరు. అవసరం కూడా లేదు. ఎందుకంటే కంఫర్ట్ చూపిస్తారు. ఇంత బంగారం ఇస్తాను, ఇట్లా పెళ్లి చేస్తాను. ఏదో ఒక చిన్న ఆశ, ఏదో ఒక యూజువల్లీ అమ్మాయిలు డ్రాప్ అయిపోతారు. అండ్ బిగినింగ్ కూడా ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, ఏది చేసినా పెళ్లి తర్వాతనే చేసుకో అని ప్రిపేర్ చేస్తారు. నిజంగానే పెళ్లి తర్వాత ఏదో చేయొచ్చు అని వీళ్ళు ట్రాప్‌లో ఉంటారు కదా! పెళ్లి అనగానే అదొక హ్యాపీనెస్. పెళ్లి కాగానే ఏమైనా చేయొచ్చు. అంటే పేరెంట్స్ రావడానికి కారణం ఉంది. వీళ్ళు అడ్డదిడ్డంగా తిరిగేసి బయట గోల్ లేకుండా టైం పాస్‌లు చేసుకుంటుంటే ఏం చేసినా పెళ్లి చేస్తే వదిలిపోద్ది, పెళ్లి తర్వాత చేసుకోమా ఏం చేసుకున్నా అని నామకే వస్తే అంటారు. నిజంగా అనరు. నిజంగా నీలా ఫోకస్డ్‌గా ఉంటే ఆ బంగారు తల్లికి ఎంత కష్టమైనా పెట్టొచ్చు. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వచ్చి మాకు నీలాంటి కూతురుంటే మేము ఇంకేదో చేస్తామా మీ కూతురికి ప్రిపేర్ చేయొచ్చు. వాళ్ళు ఉండరు కదా ఇలాగా. అది ప్రాబ్లం. ఏంది వీళ్ళు ఇట్లా అంటారు ఏంది అనుకుంటా. లేదు లేదు విషయం చెప్తా. మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు పొద్దున కాలేజ్కి వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు. ఏం చేస్తున్నారు అంటే ఏమీ లేదు, కాలేజ్ పేరు చెప్పి బయట కాఫీ డేలో కూర్చొని టైం పాస్లు చేస్తుంటారు. దేని మీద ఫోకస్ పెడుతున్నావు? ఒక స్పోర్ట్సా, ఒక పాటలా, ఒక డాన్సా, లేకపోతే ఎడ్యుకేషన్ వైజా, నీ కెరియర్ ఏంటి, నీకు 23, 24 ఏళ్ళు వచ్చాయి, ఏంటి ఇప్పుడు పరిస్థితి అని అడిగా అనుకోండి, క్లారిటీ లేదు దేని మీద నాకు. తనకి ఏం కావాలి తనకు తెలియనప్పుడు వేరే ఇంకెవరో డిసైడ్ చేస్తారని అది వాళ్ళకి అట్లీస్ట్ తెలిస్తే. అలా అని పోనీ మనం ఒక ట్రాక్ వేసి, ఈ ట్రాక్లో వెళ్ళమ్మా, నీకు మంచిది, నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మంచి మెమరీ ఉంది, ఇది నువ్వు వెళ్ళాల్సిన ట్రాక్ అని అమ్మాయికి చెప్పినా కూడా కష్టపడలేరు. ఆ లైన్లో లేరు అసలు. వాళ్ళకి 24 గంటలు ఫ్రెండ్స్, పార్టీలు. నేను చాలా హ్యాపీ మేడం. లక్కీ నాకు ఫ్రెండ్స్ లేరు, పార్టీ లేదు. ఐఎమ్ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కాశీ అనేది మీరు అల్టిమేట్ ప్లాన్ నాకు చెప్పారు కాబట్టి ఫ్యూచర్ ప్లాన్ నేను ఇంక అడగదలుచుకోలేదు యాక్చువల్గా. సో ఇది కంటిన్యూ చేస్తారా ఈ రూరల్ అమ్మాయిలకి? లేదు మేడం, స్టాప్ చేశాను. లైక్ ఈ ఇయర్ నేను చేయలేదు. ఓకే, 2025 చేయలేదు. 25 చేశాను ఫిబ్రవరికి. మార్చ్ లాస్ట్ ఇంకా. ఆ తర్వాత చేయలేదు. రైట్. ఈ అకాడమిక్ ఇయర్‌లో ఏం చేయలేదు. కాకపోతే కొందరు స్పెసిఫిక్ గర్ల్స్‌కి లైక్ అఫోర్డ్ చేయలేని అమ్మాయిలకి నేను ఇప్పటికి ట్రైనింగ్స్ ఇస్తున్నా హైదరాబాద్ లోకల్‌లో. సో, అవి మాత్రమే చేస్తున్నా అంతే. అమ్మాయిలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మాయిలు ఉన్న పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అబ్బాయిలకి కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ పేరెంట్స్‌కి మీకేమైనా తెలుస్తేనే మీరేమైనా చెప్పగలుగుతారు వాళ్ళకి. మీకు ఏం తెలవకుండా మీరు ఆ ఫోన్ అడిక్షన్‌లో ఉంటే వాళ్ళకి ఏం పాత్ చూపించనీకి లేదు. అండ్ యూజువల్లీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు చెప్పింది విని నేర్చుకోరు. సో, అది మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళకి గైడ్ చేయండి. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ మీకు చాలా కెపాసిటీ ఉంటది. మీకెంత సీన్ ఉందో మీకు తెలుస్తలేదు. అండ్ ఈ జనరేషన్‌లో గ్రేట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫోకస్. జస్ట్ ఒక 5 ఇయర్స్ నావి కాదు అని కష్టపడితే ఏదన్నా ఒక ఫీల్డ్‌లో ది బెస్ట్ మనం ఇవ్వచ్చు. ఖచ్చితంగా అచీవ్‌మెంట్స్ ఉంటాయి. కాకపోతే అది
మనం కాన్సిస్టెన్సీ అంటారు కదా, అది కాంపౌండింగ్ అవుతుంది. అది అది పెట్టగలిగితే చాలు రిజల్ట్స్ ఉంటాయి. నాకు కంగ్రాచులేషన్స్ చెప్పే చాలామంది పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లాంటి టఫ్ గర్ల్ ఉంటే సపోర్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరన్నా మంచి ట్రాక్‌లో ఏదన్నా అచీవ్ చేస్తాను అంటే మాత్రం ఆపకండి. ఫుల్ సపోర్ట్ చేయండి. రియలీ సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. కొంచెం వెయిట్ చేయించాను, క్షమించాలి అనుకోద్దు. థ్యాంక్ యూ సో మచ్.